దావోస్లో 4వ రోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల వేట సాగించింది. కాగ్నిజెంట్, హెచ్సిఎల్ సహా పలు సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ మంత్రి లోకేష్ సంప్రదింపులు జరిపారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే రాష్ట్రానికి శుభవార్త వస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో చర్చలు జరిపారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ ప్రాంతీయ విస్తరణకు విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. 80,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులను టైర్ 1 నుంచి టైర్ 2 నగరాలకు మార్చాలనుకుంటున్నామని రవికుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగ్నిజెంట్ నుంచి రాష్ట్రానికి త్వరలోనే శుభవార్త రాబోతోందని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీలో మరో 10,000 మందికి ఉపాధి కల్పించేలా హెచ్సిఎల్ కార్యకలాపాలను విస్తరించాలని ఆ సంస్థ సీఈఓ కళ్యాణ్ కుమార్ ను లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించామని లోకేష్ వివరించారు. ఏపీలోకి రీలొకేట్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50% రాయితీలివ్వనున్నట్టు వెల్లడించారు. ఏపీలో హెచ్సిఎల్ విస్తరణపై ప్రభుత్వంతో చర్చలు జరిపామన్న హెచ్సిఎల్ సీఈఓ కళ్యాణ్ కుమార్ త్వరలోనే కార్యకలాపాలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిక్ సుల్తాన్ ను లోకేష్ కోరారు. కార్గో రవాణాకు ఏపీ అన్ని విధాలా అనుకూలమని, ఓడరేవుల పరిసరాల్లో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు, వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో గాని, తిరుపతిలో గాని గ్లోబల్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తారిక్ సుల్తాన్ ను లోకేష్ కోరారు. WEF న్యూ ఎకానమీ ఆపరేషన్ సెడ్ శ్రీరామ్ గుత్తాతోనూ సమావేశమైన లోకేష్ ఏపీ విద్యారంగంలో ప్రపంచస్థాయి శిక్షణ కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైన్కెన్ సీఈఓ డెన్ బ్రింక్ తోనూ సమావేశమైన లోకేష్ ఏపీలో తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. రాష్ట్రంలో 175కి పైగా ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చేయబోతున్నామని, పరిశ్రమలకు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోరో డ్రోపులిక్ ను కలిసిన లోకేష్ రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు అంతర్జాతీయ బయోటెక్ సంస్థలు, పరిశోధనా సంస్థల సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తో కలిసి ఏపీని బయోటెక్నాలజీ, జన్యు చికిత్సల ప్రాంతీయ కేంద్రంగా నిలిపేందుకు సహకారం ఇవ్వాలని కోరారు. ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్ పై జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 8, 9 తరగతుల పాఠ్యాంశాల్లో త్వరలో ఏఐ ప్రవేశపెడతామన్నారు. దేశంలోని తొలిసారి ఏపీలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని, వివిధ రంగాల్లో ఏఐ అమలుకు గూగుల్తో ఒప్పందం చేసుకోనున్నట్లు లోకేష్ వివరించారు.